హాయ్ అండి. ఈరోజు వీడియోలో బీరకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని చిన్న టీ గ్లాస్తో శనగపప్పు నానబెట్టుకుంటున్నాను. 2 సార్లు కడుక్కున్నాక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే ఉడికించుకునే పని ఉండదు. మీరు అప్పటికప్పుడు చేసుకునే పనమైతే కుక్కర్లో 2 విజిల్లు వచ్చేలా ఉడికించుకోండి. లేకపోతే వాటర్ వేసి ఉడికించుకోవచ్చు కూడా. కానీ పలుకుగా ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోకూడదు. ఓ పావు కిలో బీరకాయని తీసుకున్నాను. ఒక పెద్ద సైజు బీరకాయ. పైనున్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పైనున్న పొట్టుతో కూడా బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకో. ఎక్కువేం ఆయిల్ వేయనవసరం లేదు. బీరకాయలో ఆయిల్ బయటకు వదిలేస్తుంది, అందుకని. 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఉల్లిపాయలు వేయించుకోండి. ఎక్కువ సాల్ట్ వేస్తే శనగపప్పు ఉడకదు కాబట్టి చిటికెడు సాల్ట్ మాత్రమే వేసాను ఉల్లిపాయలు మగ్గడానికి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇది కూడా మగ్గించుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మంటను పూర్తిగా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఇలా మగ్గించుకోండి. బీరకాయలు పూర్తిగా మగ్గించుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నానబెట్టుకుని శనగపప్పును ఒకసారి కడుక్కుని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి కొంతసేపు మగ్గించండి. ఇలా మగ్గినాక చిన్న టీ స్పూన్తో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది, ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కాబట్టి. ఇది ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి. సగం కూర ఇలా ఉడికినాక సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. శనగపప్పు ఉడికే ఉంటుంది కాబట్టి శనగపప్పు ఉడికినాక మాత్రమే సాల్ట్ వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో, చూపిస్తాను. పలుగ్గానే ఉడకాలి. ఈ విధంగా ఇప్పుడు కూరని మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టండి. సిమ్లో ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత చిన్న టీ స్పూన్తో గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో మూత తీసి కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అవుతుంది. నేను బీరకాయ పచ్చడి కూడా చేశాను, తక్కువ ఆయిల్తో చేశాను. ఈ విధంగా ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా బాగుంటుంది. ఎప్పుడు బీరకాయ కూర వండినా ఇలా బీరకాయ పచ్చడి కూడా చేస్తాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.